వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక అదే సమయంలో ఆయన వరుస భేటీలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రిందట ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో ఆయన సమావేశం అయిన సంగతి తెలిసిందే. 3 గంటల పాటు ఆమెతో వివిధ అంశాలపై చర్చించారు. లోటస్ ఫండ్ లో షర్మిలతో కలిసి భోజనం కూడా చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన నందమూరి కుటుంబంతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నందమూరి కుటుంబంతో విజయసాయిరెడ్డికి బంధుత్వం ఉంది. నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి విజయసాయిరెడ్డికి సమీప బంధువు. అలేఖ్యరెడ్డి తల్లి విజయసాయిరెడ్డి భార్య అక్క చెల్లెళ్ళు. అలేఖ్యరెడ్డి కూతురు వరుస అన్నమాట. తారకరత్నది ప్రేమ వివాహం. అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలు అంగీకరించకపోవడంతో విజయసాయిరెడ్డి దగ్గరుండి వివాహం జరిపించారు అని చాలా సందర్భాల్లో అలేఖ్యరెడ్డి చెప్పుకొచ్చారు. బాబాయ్ విజయసాయిరెడ్డి తమకు అండగా నిలిచారని కూడా చాలా సార్లు స్పష్టం చేశారు. ఇక తారకరత్న అకాల మృతితో అప్పట్లో విజయసాయిరెడ్డి స్పందించారు. మాజీ సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణతో కూడా విజయసాయిరెడ్డి సన్నిహితంగా గడిపారు. తారకరత్న దశ దిశ కర్మల్లో తరచూ చంద్రబాబుతో విజయసాయిరెడ్డి కలిసేవారు. ఆ సందర్భంలో చాలా రకాల పుకార్లు షికార్లు చేశాయి. ఒక విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డిపై అప్పటి నుంచే వైసీపీలో ఒక రకమైన అనుమానం ప్రారంభమైంది. అయితే నందమూరి తారకరత్న కుటుంబ సభ్యులతో అలేఖ్యరెడ్డికి అంతగా పొసగడం లేదు. ఈ తరుణంలో వారి ఆలనా పాలన విజయసాయిరెడ్డితో పాటు బాలకృష్ణ చూస్తూ వస్తున్న తాజాగా రాజకీయాల నుంచి నిష్క్రమించిన విజయసాయిరెడ్డి తారకరత్న కుటుంబంతో ఆనందంగా గడిపిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన బాబాయ్ విజయసాయిరెడ్డి తమ కుటుంబంతో గడిపిన ఫోటోలను అలేఖ్యరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీకెండ్ విత్ విఆర్ఎస్ అని పేర్కొంటూ ఆమె పెట్టిన ఫోటోలు వైరల్గా మారాయి.